దేవకి, ఈ ఇంట్లో స్కార్ఫ్ ఎందుకు కట్టుకున్నావు దేవకి? ఒక్కసారి స్కార్ఫ్ ఓపెన్ చేయి, మమ్మీ నీ ఫేస్ చేస్తుంది. హలో మామ్, ఎక్కడి వరకు వచ్చావు? వచ్చేస్తున్నాను నీరజ, నువ్వేం టెన్షన్ పడకు. నేను చెప్పేది విను. ఆ దేవకి ఎలా ఉంటుంది? ఇప్పుడు దేవకి గురించి ఎందుకు మామ్? నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. కొంచెం కళ్ళు పెద్దవిగా ఉంటాయా? చిన్న పెదవులు, నేరేడు పళ్ళు లాంటి కళ్ళు, లూజ్ హెయిర్. అవును మామ్, అచ్చం నువ్వు చెప్పినట్టుగానే ఉంటుంది. నీకొక ఫోటో పంపిస్తున్నాను, అది చూసి దేవకినో కాదో చెప్పు. అలాగే మామ్, పంపించు. లైన్లోనే ఉండు. తనే మామ్ దేవకి. అంటే యశోద దేవకిగా పేరు మార్చుకొని నా కూతురు దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అంటే నా కూతురు దగ్గర ఉన్న బిడ్డ దాని బిడ్డే అని యశోదకి తెలిసిపోయిందా? ఓ గాడ్. మమ్మీ మమ్మీ, ఆ ఎందుకు ఇప్పుడు దేవకి ఫోటో నాకు పంపించావు? తర్వాత చెప్తాను. అంటే నేనే యశోద అని ఊర్మిళకి తెలిసిపోయిందా? దేవుడా! డ్రైవర్, త్వరగా పోనీ. యశోదని ఊర్మిళ మేడం చూస్తే మాత్రం బతకనివ్వదు. యశోదని ఎలాగైనా నేను కాపాడుకోవాలి. ఫాస్ట్గా. ఎట్టి పరిస్థితుల్లో యశోద మేడం కంటపడకూడదు. శివయ్య, నా చెల్లి ఎక్కడ ఉన్నా త్వరగా నాకు కనిపించేలా చూడు. నా చెల్లి కోసం నేను వెతకని ప్రదేశం అంటూ లేదు. నేను జీవితంలో ఇప్పటి వరకు ఏ కోరిక కోరలేదు. నా చెల్లిని నాకు చూపించమనే కోరిక తప్ప. శివయ్య,
తెల్లవారే వరకు నేను నిద్రపోను. ఒక్క దీపం కూడా ఆరిపోనివ్వను. స్వామీజీ చెప్పారు, ఒక్క దీపం కూడా ఆరిపోకుండా చూసుకుంటే మా అత్తయ్య మాకు కనిపిస్తుందని. మా నాన్న చాలా రోజుల నుండి మా అత్తయ్య కోసం వెతుకుతూ ఉన్నాడు. మా నాన్న కోసమైనా మా అత్త మాకు కనపడేలా చూడు స్వామి. అయ్యా, నా కొడుక్కి యశోదకి ఎలాగైనా పెళ్లి జరిగేలా చూడు స్వామి. భగవంతుడా, మా అన్నయ్య సుబ్బరాజ్ గారితో యశోద పెళ్ళయ్యేంత వరకు యశోద మా ఆయన సొంత చెల్లెలే అన్న విషయం మాత్రం ఆయనకి తెలియకుండా చూడవయ్యా. యశోద పేరు మీదున్న ఆస్తి మా ఆయన పేరు మీదున్న ఆస్తి మొత్తం 1200 కోట్లు నాదే అయ్యేలా చూడు స్వామి. అప్పుడు నీకు రోజు అభిషేకాలు చేస్తూనే ఉంటాను. ఎవరు? అన్నయ్య అండి. ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి? తెలీదు, అడుగుతాను. చెప్పనయ్యా. దేవకి, యశోద చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఊర్మిళ మేడం ఈరోజు ఎలాగైనా యశోద వాళ్ళని వదిలేలా లేదు. రే, ఏదో ఒకటి చేయరా. లేదంటే ఇన్ని రోజులు మనం కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి. ఆ ఊర్మిళని మాయ చేసి యశోదని తప్పించా. మాయ కాదు, యశోద దొరికి యశోద గురించి నాకు ముందే తెలుసనే తెలిస్తే మా మేడం ముందు నన్ను చంపేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదే నాకు అర్థం కాక టెన్షన్లో నీకు ఫోన్ చేశాను. టెన్షన్ పడకు. అసలు నువ్వెక్కడున్నావు? డాక్టర్స్ కాలనీ బయట. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. లోపలుంటే యశోదని తప్పించేందుకు ఏదైనా ఛాన్స్ దొరకచ్చు. అలాగే దేవకి, ఉంటాను. ఏమైంది దేవకి? ఏం లేదండి. మరి ఈ టైంలో కాల్ ఎందుకు చేశాడు? ఆ అన్నయ్య బిజినెస్ పని మీద ఒకవేళ వెళ్తే రేపొద్దున ఊరికి వెళ్లాల్సి వస్తుంది, వెళ్ళకపోతే ఇంటికి వస్తాను అని అన్నాడు. అది చెప్పడానికే కాల్ చేశాడు. సరే, దండం పెట్టుకో. నాయనా, మీరు వచ్చి ఈ నీటితో అభిషేకం చెయ్యండి. మేడం, మేడం, రే సుబ్బరాజు, ఏమైందిరా? మేడం, ఆ మోగుదాన్ని పట్టుకునేటప్పుడు అది రాడుతో నన్ను కొట్టి పారిపోయింది మేడం. ఒక ఆడదాన్ని పట్టుకోలేకపోయావరా? ఎద్దులో ఉన్నావు కదరా చెత్త వెదవా. అది ఆడది కాదు మేడం, అడవి మనిషి. దాన్ని ఆపడం నా వల్ల కాలేదు మేడం. సరే, బాగా బ్లడ్ పోయింది, మన హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకో. అలాగే మేడం. రేయ్ ఆగరా.
యశోద ఎక్కడ్రా? నిన్నే అడుగుతుంది, యశోద ఎక్కడా? ఈ యశోద ఏంటి మేడం? ఆ మూగ దానితో పాటు యశోద కనిపించలేదా? లేదు మేడం. సర్లే, వెళ్ళి కట్టు కట్టించుకో. అలాగే మేడం. రేయ్, వెళ్ళి వెతకండ్రా. ఏ చిన్న ప్లేస్ కూడా వదలొద్దు. నువ్వు వెతకండి. అలాగే మేడం. నా సామ్రాజ్యానికే వచ్చి నా మీద, నా వాళ్ళ మీద అటాక్ చేస్తారా? మిమ్మల్ని వదలను. ఊర్మిళ చేసిన పాపాలకి ఇక్కడున్న సమాధులే సమాధానం. ఇంతమందికి నువ్వు చేసిన అన్యాయానికి నీకు శిక్ష పడేలా చేస్తాను ఊర్మిళ, శిక్ష పడేలా చేస్తాను. యశోదకి రాత్రి నుంచి చాలా ఫోన్స్ చేశాను, చాలా మెసేజ్లు చేశాను, కానీ దేనికి సమాధానం లేదు. ఒకవేళ యశోద డాక్టర్స్ కాలనీకి వెళ్ళిందా? వెళ్తే అక్కడ తనకేమైనా ప్రమాదం జరుగుంటుందా? ఏ ప్రమాదం జరగకపోతే యశోద ఈ పాటికి నాకు ఆన్సర్ ఇచ్చుండేది కదా. అలా ఇవ్వలేదంటే తను ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదంలో ఉండుంటుంది. ఒకసారి డాక్టర్స్ కాలనీకి వెళ్ళి చూసొస్తే బెటరేమో. అవును, డాక్టర్స్ కాలనీకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఏం జరిగిందో తెలుస్తుంది. నేను యశోద కోసం డాక్టర్స్ కాలనీకి వెళ్తున్న విషయం అమ్మకి తెలియకూడదు. అమ్మ చూడకముందే వెళ్ళిపోవాలి. చెప్పండి నాన్న. హరి, నాన్న హరి. నానా, నానా, ఏమైనా నాన్న? ఎందుకలా కంగారుగా మాట్లాడుతున్నారు? మీ నానమ్మ నానమ్మకి ఏమైంది నాన్న? చెప్పండి నాన్న. మీ నానమ్మ కనిపించట్లేదురా? ఏంటి, నానమ్మ కనిపించట్లేదా? నాన్న, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు. నేను మన ఇంటి దగ్గరలో ఉన్న బస్ స్టాండ్లోనే ఉన్నానురా. ఏమైందిరా? ఏమైంది? అమ్మా, నానమ్మ కనిపించట్లేదంట. అదేంట్రా, కనిపించకపోవడం ఏంటి? నేను కూడా వస్తాను, వెళ్దాం పద. నాన్న, అమ్మ నేను వస్తున్నాం, మీరు అక్కడే ఉండండి. అలాగే, త్వరగా రండి. నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. సరే. అసలు మీ నాన్న ఎక్కడున్నారా? మీ నాన్నమ్మ ఎక్కడ మిస్ అయిందంట? నానమ్మని తీసుకొని ఇక్కడికి వస్తానని నాన్న నాకు కాల్ చేసి చెప్పాడు కదమ్మా. తీసుకొని బయలుదేరాడంట. మరి ఇక్కడ ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు. అయ్యో, అంత మన కర్మరా, కర్మ. ఆ యశోదతో ఏ ముహూర్తాన మనం పెళ్లి కుదుర్చుకుందాం అనుకున్నామో ఆ రోజు నుంచి మన ఇంటికి జ్యేష్ఠలక్ష్మి పట్టిందిరా. ఇప్పటి వరకు మన ఇంట్లో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు. నిన్న మొన్నటి వరకు మీ నానమ్మ బానే ఉంది కదరా. ఉన్నట్టుండి మీ నాన్నను కూడా గుర్తుపట్టలేకపోవడం ఏంట్రా? ఇదంతా దరిద్రపు యశోద వల్లనేరా. దాని దరిద్రం అంతా మనకే పట్టింది. అమ్మా ఆపుతావా?
మన ఇంట్లో ఏం జరిగినా కానీ ఊళ్ళో ఏం జరిగినా కానీ అదంతా యశోద వల్లే అని అలా ఎలా అనగలుగుతున్నావు అమ్మా? మన సైడ్ మిస్టేక్స్ పెట్టుకొని అది వేరే వాళ్ళ మీద తోయటం కరెక్ట్ కాదమ్మా. రేయ్, ప్రవచనాలు చెప్పడానికి, నీతి సూత్రాలు చెప్పడానికి పెద్దవాళ్ళు నాకు చాలా మందే ఉన్నారు. కానీ నువ్వు నోరు మూసుకుని ఉండు. నేను కాదమ్మా, ముందు నువ్వు పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. యశోద మీదకి ప్రతి నిందని వేయడం కరెక్ట్ కాదు. రేయ్, నీకొక దండంరా బాబు. ఆ యశోదని ఏమన్నా నీకు రోషం పొడుచుకొస్తుందే. ముందు వెళ్దాం పద. ఖచ్చితంగా ఆ యశోద మూగమ్మాయి వీళ్ళంతా ఇక్కడెక్కడ ఉండుంటారు. వాళ్ళని ప్రాణాలతో పట్టించిన వాళ్ళకి కోటి కోటి రూపాయలు ఇస్తాను. మొదట్లో నా జీవితంలో నాకు తెలియకుండా ఏదో జరిగింది అనే భయం మాత్రమే నాకుండేది. కానీ రోజు రోజుకి ఆ భయం ఇంకా ఎక్కువ అవుతోంది. నాలాగే ఇంకా ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఊర్మిళ ఇలానే ఆడుకుంటోందా? అసలు మతి స్థిమితం సరిగ్గా ఉంటేనైనా తప్పిపోయినా మళ్ళీ మన ఊరికి వెళ్ళిపోతుందిలే అని కాస్తంత ధైర్యంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో అసలు తెలుసుకోవడం ఎలా అండి? అబ్బబ్బబ్బా, అస్సలు అర్థమై చావట్లేదు. నాన్న హరి, పోలీసులు ఒక్కళ్ళనే నమ్ముకుంటే లాభం లేదురా. మనం కూడా వెళ్ళి వెతుకుదాం, పదరా. అమ్మమ్మ, పద. అమ్మా, అమ్మా. యశోద, నానమ్మ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావే? చెప్పేషదా, నానమ్మ నీ దగ్గరికి ఎలా వచ్చింది? రేయ్, నీకింకా అర్థం అవ్వట్లేదా? నువ్వు ఎప్పుడో మా నాన్నమ్మని తీసుకుని వస్తున్నాడు అని చెప్పుంటావు కదా. ఇది ఎప్పుడో గోతికాడ నక్కలాగా కాపలా కాసి మీ నాన్నమ్మని బస్సు దించగానే ఆవిడ్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. మనం మీ నాన్నమ్మ కనపడట్లేదు అని టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉన్నప్పుడు తీసుకువచ్చి మన ముందు పెట్టింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? తనకంత అవసరమే ఉంది? ఉందిరా, అవసరం ఉంది. ఎందుకంటే నేను నిన్ను దాని దగ్గరకు వెళ్ళడానికి నేను ఒప్పుకోవట్లేదు కదా. అందుకే దాని మీద సింపతి రావడానికి మంచిది అని మనల్ని నమ్మించడానికి ఇలాంటి పని చేసి మీ నానమ్మని అడ్డు పెట్టుకుంది. నువ్వు పేరుకి సైంటిస్టు కానీ ఇలాంటి మనుషులు వాళ్ళ మనసులు తెలుసుకోలేనంత పిచ్చోడివిరా. అమ్మా ప్లీజ్, నీకెన్నిసార్లు చెప్పాలి? నీకిష్టం వచ్చింది నువ్వు ఊహించుకోకు. సారీ యశోద, మా అమ్మ మాటలేం పట్టించుకోకు. నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదని, నా మీద ప్రేమని కురిపించిన వాళ్ళు ఆ ప్రేమని చూపించింది స్వార్థంతో అని తెలిసినప్పుడు ఊళ్ళో జనాలందరూ నేనే తప్పు చేయకపోయినా తప్పు చేసిన దానిలాగా నన్ను దోషిలా చూస్తూ నిందిస్తూ ఉన్నప్పుడే నేనేమీ అనుకోలేదు. ఇప్పుడు మాత్రం ఏమనుకుంటాను?
నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో నమ్మని వాళ్ళని నమ్మించటానికి ఇలా అమ్మమ్మని అడ్డు పెట్టుకునే అంతలా నేను దిగజారలేదు, దిగజారను కూడా. అమ్మమ్మ నాకు రోడ్డు మీద కనిపించింది హరి. ఎటు వెళ్లాలో తెలియక భయం భయంగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఒక క్షణం నేను నమ్మలేకపోయాను. నన్ను గుర్తుపట్టలేదు కూడా. నిన్నే కాదమ్మా, మమ్మల్ని కూడా మా అమ్మ గుర్తుపట్టడం లేదు. నాన్నమ్మ ఇలాంటి పరిస్థితుల్లో ఉందని ఇక్కడ డాక్టర్స్కి చూపిద్దామని నాన్న ఇక్కడికి తీసుకొని వచ్చారు. కానీ బస్ దిగినప్పుడు ఇలా జరిగింది యశోద. సరే హరి, నేను వెళ్ళొస్తాను. అమ్మమ్మ జాగ్రత్త. అమ్మమ్మ జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి వెళ్తావే మనవరాలా, నువ్వు ఇక్కడే ఉండు. లేదమ్మమ్మ, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళొద్దు యశోదా, నువ్వు వెళ్ళకు. అత్తయ్య, పరాయి వాళ్ళు మన ఇంట్లో ఎలా ఉంటారు? ముందు మీరు లోపలికి రండి. నేను రాను. యశోద ఉంటేనే వస్తాను. యశోద, నువ్వు ఇక్కడే ఉండు తల్లి, నా బంగారు తల్లి కదూ, నువ్వు ఇక్కడే ఉండమ్మా. అత్తయ్య, మీరు రండి అత్తయ్య. అమ్మా, చిన్నగా అమ్మా. ఏయ్, నానమ్మ భయపడుతుంది. ఇదిగో, నాకు తెలుసులేరా, ఇన్ని రోజులు నేను కథ చూసుకుంది, కొత్తగా నువ్వు నాకు చెప్తున్నావేంటి? రండి మీరు. అయ్యో రా అత్తయ్య. యశోద, అమ్మా యశోద. హరి, వెళ్ళొస్తాను హరి. నాన్న, నేను ఇప్పుడే వస్తాను. సరేరా, నువ్వు రాగానే నానమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్దాం. త్వరగా వచ్చేరా. సరే నాన్న. నానమ్మ కనిపించలేదని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా యశోద? లక్కీగా నీకు కనిపించింది. అవును హరి, అమ్మమ్మని చూడగానే ఒక్కసారిగా నాకు కూడా భయం వేసింది. అలా ఎలా అంత దూరం వచ్చేసిందా అని కంగారు పడ్డాను. నేను మాట్లాడుతుంటే పాపం బాగా ఆకలిగా ఉందని అర్థమైంది. అందుకే మన కుబేరా బాబాయ్ హోటల్కి తీసుకువెళ్ళి టిఫిన్ కూడా తినిపించాను. నిజంగా ఆశ్చర్యంగా ఉంది యశోద. నానమ్మ ఇప్పుడు నాన్నని, అమ్మని, నన్ను పూర్తిగా గుర్తుపట్టడం మానేసింది. కానీ నిన్నెలా గుర్తుపట్టిందో, గుర్తుపట్టి నీతో హోటల్ దాకా ఎలా వచ్చిందో అసలేం అర్థం కావట్లేదు. మొదట నన్ను చూడగానే అమ్మమ్మ గుర్తుపట్టలేదు హరి. నేనే పరిచయం చేసుకున్నాను, నా పేరు యశోద అని. ఆకలేస్తుందా అంటే అవును అని తలూపింది. పాపం టిఫిన్ చేస్తూ ఏమనిందో తెలుసా? తననెవ్వరూ ప్రేమగా చూసుకోవడం లేదని, టాబ్లెట్లు వేసుకోమని గోల చేస్తున్నారని చెప్పింది. అప్పుడు నేను ప్రేమగా ఇడ్లీ తినిపించేసరికి ఆవిడికి నేను బాగా గుర్తుండిపోయినట్టున్నాను. నానమ్మ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది యశోద. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాను యశోద. అవును హరి, ముందు ఆ పని చేయి. అవును యశోద, అడగటం మర్చిపోయాను. రాత్రంతా నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదేంటి? మెసేజ్ చేస్తే మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు. రాత్రి ఒక పెద్ద కథే జరిగింది హరి. అవునా? ఏం జరిగింది? అసలేం జరిగిందంటే, మీలో ఎవరికైనా యశోద కనిపించిందా? యశోద ఎవరికీ కనపడలేదు, కానీ దేవకి మాత్రం కనిపించింది మేడం. రేయ్, దేవకినే యశోదరా? ఏ యశోద, నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని నాకు తెలుసు. మర్యాదగా నేను 5 లెక్క పెట్టే లోపే మీరు ఎక్కడున్నా నా ముందుకు రండి. వదులు. మీరు ఇటువైపుగా వెళ్ళండి. ఎవరో తెలీదు, ఒక అతనొచ్చి నన్ను తప్పించాడు. అప్పుడు నేను సమాధుల వైపు పరిగెట్టాను. అక్కడ నా సమాధి ఉంది.
అది చూడగానే నాకేం అర్థం కాలేదు హరి. నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? నన్నేం చేస్తున్నారు? నానమ్మ నీకేం కాదు, మేము ఉన్నాం కదా, వెంటనే వెళ్ళిపోదాం. నువ్వెవరివి? నన్ను నానమ్మ అంటున్నావేంటి? నేను ఈ మనవణ్ణి. మరి నువ్వు నాకు మనవడు అయితే నాకు ఇడ్లీ పెట్టిన యశోద నాకు మనవరాలని చెప్పింది. చూసావా నాన్న, నానమ్మకి క్షణం క్రితం జరిగింది గుర్తుండదు. అలాంటిది యశోద ఇడ్లీ పెట్టిన విషయం మాత్రం ఇంకా తనకు గుర్తుంది. ఇప్పటికైనా మీకు అర్థమై ఉండాలి నాన్న, యశోద మన పక్కన ఉండటం, నానమ్మ పక్కన ఉండటం ఎంత అవసరం. వెనకేసుకు రావడానికి ఎప్పుడు సందు దొరుకుతుందా అని భలే ఎదురు చూస్తుంటావురా. సరే, ముందు డాక్టర్ని కలుద్దాం, పదండి. 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 కూర్చోండి. ఏంటి సార్ ప్రాబ్లం? డాక్టర్, తను మా నానమ్మ. తనకు కొంచెం మతిమరుపు ఉంది. ఎంతలా అంటే అది డాక్టర్. తన ఓల్డ్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి డాక్టర్. అత్తయ్యని ఇక్కడే ఉంచి రోజు ఈవిడ వంక పెట్టుకుని ఈ యశోద హరివిట్టల్ని కలవడానికి వస్తుంది. వెంటనే ఎలాగైనా అత్తయ్యని ఇంటికి తీసుకువెళ్ళాలి. యశోద, నన్నింటికి తీసుకెళ్తానని చెప్పి ఎక్కడికి తెచ్చావేంటి? ఈయన డాక్టరా? అంటే ఇది హాస్పిటలా? అమ్మమ్మ, మీరేం భయపడకండి, మీకేం కాదు. మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం. సార్, అర్జెంటుగా ఈ టెస్ట్లన్నీ చేయించాలండి. అలాగే డాక్టర్. సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నేను ఆల్జైమర్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను డాక్టర్. ఐఎమ్ డాక్టర్ హరివిఠల్. ఓ, మీరేనా? నైస్ టు మీట్ యూ. అమ్మా, పద వెళ్దాం. ఎక్కడికి? యశోద వాళ్ళింటికా? పద యశోద, పద వెళ్దాం. యశోద, ఆగు. తప్పిపోయిన మా అత్తయ్యని తీసుకొచ్చి నువ్వు మాకు చాలా హెల్ప్ చేశావు. అంతవరకే నీకు మాకున్న పరిచయం. నువ్వు చేసిన హెల్ప్కి మేమేం చేయాలో చెప్పు, అవి మేం చేస్తాం. అంతవరకే. ఇంతకు మించి నువ్వు మాతో ట్రావెల్ చేయొద్దు. నేను మా అత్తయ్యని చూసుకోగలను. దాక్షాయిని, రానివ్వు. మా అమ్మని కాపాడిన కృతజ్ఞతను చూపించు. అలా మొహం మీదనే నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, వెళ్ళిపో అనడం ఎంతవట్టి కరెక్టో ఆలోచించు. యశోద, మా అమ్మ మాటలేం పట్టించుకోకు. పద లోపలికి వెళ్దాం. యశోద, నువ్వు రా. లోపలికి పద దాక్షాయిని.
డాక్టర్ గారు షాక్ ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తున్నారా? అవును సార్, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చాలా అవసరం. మీరేమీ కంగారు పడద్దు. తను ఇమీడియట్గా మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వడం అనేది జరగని పని. మనం షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మెడిసిన్స్ ఇస్తేనే తను కోలుకోవడానికి ట్రై చేస్తుంది. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. సార్, దయచేసి బయట వెయిట్ చేయండి. వద్దు, నువ్వు వెళ్ళొద్దు యశోదా. వీళ్ళని చంపేస్తారు యశోదా. నువ్వెక్కడే ఉండే యశోదా, నన్ను కాపాడు యశోదా. నేను బయటే ఉంటాను కదా, నేను కాసేపు బయట వెయిట్ చేస్తాను. నువ్వు వచ్చే సరేనా? సార్ ప్లీజ్. అమ్మమ్మ, నా మాట విను. ఏం కాదు, నేను బయటే ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను. యశోదా, యశోదా, అమ్మ యశోదా, ఆవిడ పట్టు. వెళ్ళొద్దు యశోదా. పడుకోండమ్మా. నర్స్, పడుకోబెట్టు. పడుకోబెట్టమ్మా. నన్నేం చెయ్యొద్దు, నాకేం తెలీదు. పడుకోండమ్మా. నేనేం చేయలేదు, నేనేం తప్పు చేయలేదు. నన్నేం చెయ్యొద్దు. ఏం కాదమ్మా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఏయ్, నీకొకసారి చెప్తే అర్థం కాదా? మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. మాకు దూరంగా వెళ్ళు అని చెప్తే నీకు అర్థం కాదా? మా కర్మ కాకపోతే ఇన్ని రోజులు ప్రేమగా చూసుకున్నా నన్ను కాని, కన్న కొడుకును కాని, మనవణ్ణి కాని ఎవ్వరిని గుర్తుపట్టకుండా కేవలం నిన్నే గుర్తుపడుతుంది. నిన్ను చూసి రెచ్చిపోతుంది. ఇదిగో, నువ్వు దూరంగా ఉంటేనైనా మమ్మల్ని గుర్తుపడుతుందేమో. యశోద, ఆగు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? యశోద కనిపిస్తే చాలు తన మీద అరవటం మొదలు పెడుతున్నావు. తను చేసిన సహాయాన్ని మర్చిపోతున్నావు. ఎందుకమ్మా ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏంటిది? నాకొద్దు, నాకు భయం వేస్తుంది. భయం లేదమ్మా, కంగారు పడకండి. యశోదా, సారీ యశోద, మా అమ్మ నా మాటలకి. పర్వాలేదు హరి. యశోద, ఒక 30 minutes ఇక్కడే వెయిట్ చేయి. తర్వాత మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. యశోదా, నన్ను కాపాడు యశోదా. యశోద, ఎందుకలా డల్గా ఉన్నావు? హరి, నిజం చెప్పాలంటే నేను పాప కోసమే బతుకుతున్నాను. నా జీవితం గురించి నేను ఆలోచించుకోవడం మానేశాను. ఇప్పటికే నా జీవితం ఎలాగో అంతు చిక్కని ప్రశ్నలతో ఉండిపోయింది. కానీ నా పాప అయినా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏమైంది యశోద? పాప రాత్రి సోఫాలో నుండి కింద పడింది. పాపనల్లా చూస్తే నా మనసు తల్లడిల్లిపోయింది. పాపకి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు హరి. యశోద, నేను ఇలా మాట్లాడుతున్నాను, నువ్వేమీ అనుకోకు. నేను ఫ్యాక్ట్స్ మాట్లాడబోతున్నాను. నీ పాప నీకు దూరంగా ఉందనే ఒకే ఒక దిగులు తప్పితే నీకింకేమైనా పాప విషయంలో బాధ ఉందా? ఎందుకంటే నీ బిడ్డ చాలా రిచ్ వాతావరణంలో పెరుగుతుంది. అటువైపు ఊర్మిళ కానివ్వు, ఊర్మిళ కూతురు నీరజ, సంజయ్ ఎవరైనా కానివ్వు, అందరూ ఆ పాపను
చాలా ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా మన బిడ్డని మనం తీసుకురావచ్చు. సారీ, నీ బిడ్డని. యశోద, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు ఆలోచించాల్సింది అసలు నీకు గర్భం ఎలా వచ్చింది, దానికి కారకులెవరు, అసలు ఈ ఊర్మిళెవరు, ఈ ఊర్మిళ నిన్నే ఎందుకు పిక్ చేసుకుంది, వీటన్నిటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించాలి. అసలు ఊర్మిళెవరో తెలిస్తే మా అమ్మతో సహా చాలా నోర్లు మనం మూయించొచ్చు. ముందు దాని గురించి ఆలోచించు. నువ్వన్నది నిజమే హరి, కానీ నా బిడ్డ గురించి ఆలోచించకుండా నేను ఎలా ఉండగలను? ఉండాలి యశోద. కొన్ని రోజులైనా నువ్వు అలాగే ఉండాలి. నీ చుట్టూ ఉన్న చిక్కుముడులు విడితే నీ కూతురు దగ్గరికి నీకో రహదారి దొరుకుతుంది. బాగా ఆలోచించు. అలాగే హరి, ఆలోచిస్తాను. ఇప్పటికైతే నేను ఒకసారి వెళ్ళి పాపను చూసొస్తాను. సరే పద, నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను. పర్లేదు హరి, నువ్వు మీ నాన్నమ్మ దగ్గరే ఉండు. అనవసరంగా మీ ఇంట్లో వాళ్ళ మనసు నొప్పించుకు. నువ్వు మీ నాన్నమ్మ గురించి మీ అమ్మ గురించి మాత్రమే ఆలోచించు. నేను ఊర్మిళ గురించి ఆలోచిస్తాను. నువ్వు నాతో మాట్లాడడం, నాతో ఇలా తిరగడం అత్తయ్య వాళ్ళకి ఇష్టం లేదు. నువ్వు నాతో వచ్చినా అత్తయ్య వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అనుకుంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటది? నువ్వు వాళ్ళు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను యశోద. నువ్వేంటి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమంటావు? నా మనసులో నువ్వున్నావు. నా పెళ్ళంటూ జరిగితే నీతోనే జరుగుతుంది. యశోదని పట్టుకోవడానికి చూసి సుబ్బరాజు దెబ్బలు తిన్నాడు. అయినా గాని సుబ్బరాజు మీద మేడంకి ఎందుకు అనుమానం వచ్చింది? నేను చెప్పిన దాని గురించి ఆలోచించు హరి. వెళ్ళొస్తాను. సుబ్బరాజ్ గారు, ఇక్కడ యశోద ఉందేంటి? హరి, సుబ్బరాజు గారు, నేను చెప్పాను కదా, దేవకి వదిన వాళ్ళ అన్నయ్య. హాయ్ సుబ్బరాజు గారు. హాయ్ అండి. మీ పేరు చూస్తేనేమో సుబ్బరాజు అని ఓల్డ్గా ఉంది, కానీ మీరు చాలా యంగ్గా ఉన్నారు. సుబ్బరాజు గారు, నేను చెప్పాను కదా, ఈయనే హరివిఠల్, నా చిన్నప్పటి ఫ్రెండ్. సరే యశోద, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తాను. టాబ్లెట్స్ వేసుకున్నారా? షాప్ ఏమంది కదా. షాప్ మీదని తగిలిన గాయానికి తెలియదు కదా. తగ్గిపోవడానికి టాబ్లెట్స్ వేసుకుంటేనే కదా తగ్గుతుంది, చూస్తే కాదు.
నాన్నా ఏంటి ఆ? చిచ్చిచ్చి చిచ్చిచ్చు జో ఆ యశోద నీరజతో పాప కోసం మళ్ళీ వస్తాను అని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ఈసారి యశోద వచ్చినప్పుడు మాత్రం దాన్ని ప్రాణాలతో బయటికి పంపించకూడదు. యశోద, ఎక్కడున్నావే? నా ఇన్నేళ్ల కెరియర్లో నన్ను ఎవ్వరూ ఇంతలా భయపెట్టలేదు. నా నీడని టచ్ చెయ్యాలన్నా కూడా భయపడ్డారు. అలాంటిది నువ్వు ధైర్యంగా నా ఇంటికొచ్చావు, నా హాస్పిటల్కి వచ్చావు. అంటే నా కూతురు దగ్గరున్నది నీ బిడ్డే అని నీకేమైనా అనుమానం వచ్చిందా?